హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రసన్న గురించి మాట్లాడుకుందాం. ప్రసన్న ఎలిమినేట్ అయ్యాడు, శ్వేత ఎలిమినేట్ అయింది. ప్రసన్న మనస్తత్వానికి ఈ షోకి పనికిరాడు. ఎందుకంటే తను అనుకున్న విధానం కానీ, తన మనస్తత్వం కానీ, తన ఆలోచన తీరు కానీ, అతని సెట్ కానీ ఏంటంటే ఈ లొల్లి కానీ, అంటే అప్పుడప్పుడు గొడవలు పట్టడం, తర్వాత పంచాయతీలు, అనవసరంగా ఒకళ్ళ మీద నిందలేయటం, అనవసరం గొడవలు పెట్టుకోవటం, మాట్లాడటం, అది తన వల్ల కాదని తనే అంటున్నాడు. అక్కడ బోర్డు ఇచ్చేదంటూ నాగానికి డంబని బోర్డు ఇచ్చాడు. ఇస్తే నాగా అన్నాడు, నేను ఒప్పుకోను, దీన్ని యాక్సెప్ట్ చేయను అంటే, మరి ఇంకొక ఏం రీజన్ చెప్పాడు తెలుసా? నాకు లీడర్షిప్ ఇచ్చాడు, కానీ అంటే నాకు ఇంతకుముందు లీడర్ బ్యాడ్జ్ ఇచ్చాడు ప్రసన్నకి, నా మీద జారితో ఇచ్చాడు అనేమో ప్రసన్న అనుకున్నాడు. నాగా ఏమనుకున్నా అంటే, లేదు తనకి లీడర్షిప్ ఇస్తే తనేంటో కొంత ప్రూవ్ చేసుకోగలడు అన్నట్టు నేను ఇచ్చానని తను అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో తన మీద జాలి పడితే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే నాలో ఉన్న లోపాన్ని చూసి జాలి పడేస్తున్నారు కానీ నా మీద ప్రేమతో ఇట్లేదు అన్న ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు, ఏదన్నా కొంచెం అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎందుకంటే జాలిని తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు బాధలు పడి జాలిపడి ఇప్పటికే జాలి చూపించినట్టు చాలా మంది ఉంటారు, దాన్ని తీసుకుపోయి ఉంటారు. వాళ్ళు జాలి చూపించిన వాళ్ళు ఏమొద్దంటే, వాళ్ళు ఏదైనా చేయాలని ముందుకెళ్తున్నా కానీ మనసు ఆ జాలి మీదకి వెళ్ళిపోయి ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు కఠినంగా చేసుకోవడానికి కూడా నాకు జాలితోటి ఏమి చేయొద్దు అనే మనస్తత్వం కలిగి ఉంటారు. జాలిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. చేయకపోవడం మంచిది, చేయకపోవడం వల్ల వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. జాలితోటి అదే బాధతోటి ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అటువంటి ఏదన్నా ఇబ్బంది ఉండగానే వాళ్ళు, బాడీలో ఇబ్బంది ఉన్నవాళ్ళు. అదే మనస్తత్వం ప్రసన్నది. ఎందుకంటే తను చెప్పిన ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కాలు ఎలా పోయిందని అడిగితే, నైట్ టైము 2 గంటలప్పుడు బయటికి తినడం అలవాటు అంట. అట్లా వెళ్ళాడంట. వెళ్ళి పాపం ఏదో తీసుకుందామని నిలబడ్డాడంటే ఎవడో తాగి కారు వేసుకొని వచ్చి గుద్దేశాడు. పాపం తనకి ఇక బ్యాడ్ లక్. ఆ టైంలో గుద్దేసేటప్పుడు కాలు ఇరిగిపోయింది, తీసేయాలి పరిస్థితి వచ్చేసింది.